ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎంత భయంకరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎంతమంది మరణించారు మనం చూస్తూనే ఉన్నాం కదా. అయినా సరే తండ్రి మన దాకా ఆ ప్రమాదాలు రానివ్వట్లేదు. తండ్రికి ఎందుకో మనమంటే అంత ప్రేమ ఎందుకు, మనం ఎంత, మన భక్తి ఎంత మన తండ్రికి తెలుసు కదా. మనం ఏ పనులు చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ప్రతిదీ కూడా తండ్రి చూస్తానే ఉన్నాడు కదా. అయినా సరే తండ్రి సహించి ఓర్చుకుంటా మనం చేసిన తప్పులు లక్ష్య పెట్టకుండా మన చుట్టూ తండ్రి రక్షణ కంచె వేసి మనల్ని క్షేమంగా మన గృహాలకు నడిపించాడు. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, అంత క్షేమంగా అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఎన్నో యాక్సిడెంట్లో బిడ్డలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకు స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ పాదాల చెంత కూడా నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి, దయచేసి క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ, ఇంత భద్రంగా మీరు మమ్మల్ని కాపాడుతుంటే నా తండ్రి, మేమేమో మీ మనసు నొచ్చుకునేలా, మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నాం నా తండ్రి. క్షమించండి అయ్యా. మాకున్న ఈ లోక హృదయాన్ని నా ప్రభు, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలి, ఎలా ప్రవర్తించాలి గ్రహించుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి, మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ మేము లోకాన్ని వెంబడిస్తున్నామయ్యా. లోకంలోనే బ్రతుకుతున్నాం, లోకాశల్లోనే జీవిస్తున్నాం నా తండ్రి. లోకాన్ని అసహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. యెహోషువ గారు చెప్పినట్టు మీరు ఎవరినైనా పూజించండి, ఏమైనా ఏ దారిలో అయినా నడవండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదమో అని నా ప్రభ. ఎంత చక్కటి మాట పలికాడు, ఎంత గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించిన దేవా. అటువంటి హృదయాలను, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి, మాలో కూడా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. లోక ఫ్యాషన్ నా ప్రభ మేము అనుసరించకుండా, లోకాన్ని వెంబడించకుండా నా తండ్రి, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు, ఎంత హింసించినా కూడా ఒక్క మాట మీరు మాట్లాడలేదయ్యా. వారి కోసం మీరు ప్రార్థన చేశారు. అటువంటి హృదయాలను, అటువంటి ప్రేమను నా తండ్రి మాలో కూడా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభు మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చున్నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు నా తండ్రి మాకు అనుగ్రహించు. దీర్ఘశాంతముతో మా కుటుంబాన్ని నింపండి నా ప్రభ. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఎవరెవరైతే ప్రార్థన నేర్చుకోవాలని మీరు నా ప్రభ మరి ఏర్పాటు చేశారు నా తండ్రి, మరి బిడ్డలకు నా ప్రభ ప్రతి ఒక్కరు మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో
ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా, ప్రతి ఒక్కరు వారి కుటుంబస్తులతో మొదట ప్రేమగా నా తండ్రి, ఒకరి ఎడల ఒకరు నా తండ్రి సహనంతో, ఓర్పుతో, సమాధానంగా ఉండే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి. మొదట మా కుటుంబంలోనే మేము సమాధానంగా లేకపోతే ఇరుగు పొరుగు వారితో మేమెలా ఉండగలం నా తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న కోపాలు తీసివేసి నా తండ్రి, తగ్గించుకొని ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపండి నా ప్రభ. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నారని చెప్పిన దేవా, మీ శాంతి మా కుటుంబాల్లో ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం. మీ శాంతి నా ప్రభ మా కుటుంబాల్లో ఉంటేనే మేము ప్రశాంతంగా జీవిస్తాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి, మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారు అనే తలంపుతో నా ప్రభ, గ్రహింపుతో మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి, మీ చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకొని దావీదు గారి వల్ల మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నా తండ్రి మాకు నేర్పించండి అయ్యా. దావీదు గారు నా తండ్రి, ఆయన తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి కూడా ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకున్నాడు. అటువంటి కృప ధన్యత మాకు అనుగ్రహించండి అయ్యా. దావీదు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా నాకు లేదయ్యా, మాకు లేదయ్యా. కానీ ఆశ నా తండ్రి, ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలి, ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలి, ఆ రీతిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు మర్చిపోకుండా ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆశ నా ప్రభ ప్రతి ఒక్కరిలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు అని నా ప్రభ జాగ్రత్తగా వారు నడుచుకుని ప్రవర్తించి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా నా తండ్రి లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో నా తండ్రి, 99 గొర్రెలు ఉన్నాయి కానీ ఒక్క గొర్రె తప్పిపోతే నా ప్రభ, తప్పిపోయిన గొర్రెని వెతుక్కుంటా వెళ్ళ ఆ గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపిన దేవా, బిడ్డలు జారిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు నా తండ్రి, లోక ఆశలకు ఆకర్షితులు అవుతున్నారు అయ్యా. లోకాన్ని అసహించుకొని దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రభ, ఒక గద్దెంపు చేసైనా మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మీరు రాకడ సమయంలో నా ప్రభ, మీరు రాకడికి సిద్ధంగా ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి. సిద్ధపడిన కన్యకల్లాగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభ. మరి ప్రతి ఒక్కరు నా తండ్రి సిద్ధపడి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ, మీ పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మాలో మా ఒక్కరి ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి గృహం మీద నా ప్రభ మీరు ఉంచమని అడుగుచున్నాం. మీ రక్షణ కంచె నా తండ్రి మా గృహాల చుట్టూ, మా చుట్టూ, మా దేశం చుట్టూ వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు, కుటుంబ పరిస్థితి బాగా లేదని ఎవరైతే నా ప్రభ దుఃఖంలో ఉన్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు సమస్య ఇట్లా పెరుగుతుంది, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది అని నా ప్రభ ఒకవేళ బిడ్డలు నా తండ్రి అలా ఆలోచించి బాధపడుతుంటే ఒక్కసారి వాళ్ళు ఎక్కడ జారిపోయారు బిడ్డలు జ్ఞాపకం చేసి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ క్షమాపణ అడిగిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మరలా కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మా ప్రతి ఒక్కరి కుటుంబాలు మీ హస్తాలతో కడితేనే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభ స్థిరమైన విశ్వాసాన్ని, బండ వంటి విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, పిల్లలు నా తండ్రి చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ ఎడల భయము భక్తి కలిగేలా జీవించాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా. బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి, కానీ మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి. కానీ మీరు చెప్తే ఆ హృదయాన్ని మీరిస్తేనే నా తండ్రి, ఆ గ్రహింపు మీరిస్తేనే బిడ్డలు మీ వైపు తిరుగుతారు నా తండ్రి. ఏ రీతిగా అయితే మీ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల్ని మీకు ఇష్టలుగా ఎలా పెంచారు, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా ఎలా అయితే పెంచారు,
అటువంటి కృపాధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు అయ్యా, కానీ ఆశ నా తండ్రి అలా నా బిడ్డలు కూడా పెరగాలి. ఆ రీతిగా నా తండ్రికి ఇష్టంగా నా బిడ్డలు జీవించాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే చిన్న బిడ్డలు కలిగి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డలను వారి హృదయాలను మీరే పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా మీ రక్షణ కంచె, మీ కాపుదలను నా ప్రభు బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి. ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు, అయ్యో వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు అయ్యా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభు డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళలాగా ఆలోచించాం కాబట్టి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు నమ్మకంగా మీ ఎడల నా ప్రభ మీ మీద ఆధారపడి జీవించి అటువంటి సంబంధాలు బిడ్డలకు నా ప్రభ జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు నా తండ్రి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు నా ప్రభ. మీ దృష్టిలో ఘనమైనది నా ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఘనంగా చూసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. మీ చిత్తంలో ఎవరైతే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి సంబంధం బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోరు నా తండ్రి. బిడ్డలు విడిపోవాలనే ఆలోచన కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. ప్రతి ఒక్కరు ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో, ఈ నెలలో ఎవరి వివాహాలు అయితే జరగబోతున్నాయో ప్రతి ఒక్కరి వివాహంలో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా నా ప్రభు మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవ బిడ్డల వివాహాల్లో మీరుంటే చాలు నా తండ్రి. ఏ ఆటంకాలు రావు, ఏ ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రావు. అప్పుడు పాలు కూడా అవ్వరు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? బిడ్డల ముందు మీరే ఉండి ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం ప్రభు. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తప్ప మాదేనయ్యా, లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం. మళ్ళీ మీ మందిరానికి వెళ్తున్నాం, మీ మందిరంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కానీ మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యని ప్రేమించేయాలని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరెవరైతే విడిపోయారో నా తండ్రి ప్రతి ఒక్కరికి మరలా ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి ఒకరి మీద ఒకరికి నా ప్రభు నమ్మకాన్ని నా తండ్రి ప్రేమను కలిగించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. మరొక్కసారి వారిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించిన నా ప్రభ. అలాగే నా తండ్రి తగ్గింపుతో, దీన మనసుతో, ఓర్పు, సహనంతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మేమెలా జీవించాలి అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తగ్గింపుతో, దీన మనసుతో, ఓర్పు, సహనంతో నా ప్రభ అందరితో సమాధానంగా భర్తకు లోబడే మనసుతో నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ మనుషుల వైపు చూడకుండా, హాస్పిటల్స్ వైపు చూడకుండా, మెడిసిన్ మీద బిడ్డలు ఆధారపడకుండా, అయ్యో నాలో ఈ లోపం ఉందంట అందుకే నాకు బిడ్డలు కలగట్లేదు అని మనుషులు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకుండా, నా తండ్రి ఉన్నాడు, నాకు గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అని నా తండ్రి చెప్పాడు. ఖచ్చితంగా నా తండ్రి నాకు బిడ్డలను ఇస్తాడు, కానీ నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అనే గ్రహింపు, అనే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. గర్భఫలం కోసం హన్నా ప్రార్థించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసిందేవా మీకే స్తోత్రం నా తండ్రి.
మరి హన్నాలాగా నా ప్రభు మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల నమ్మకాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే మీ దయను బట్టి మీ కృపను బట్టి ఎవరెవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ నార్మల్గా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు డెలివరీ టైంలో కూడా బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, అయ్యో మళ్ళీ నాకు అబోషన్ అయిద్దేమో, మొదట అలాగే జరిగింది కదా అని నా ప్రభు గతంలో జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా నాకు నార్మల్ డెలివరీని, సుఖమైన ప్రసవాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు, పరమ వైద్యుడు నా తండ్రి నాకున్నాడు కదా అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి యవన కాలంలో ఉన్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. యవన కాలంలో మీ కాడిని మొయటడారు నాకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. మీ బిడ్డలే నా కృప, మీ కృప, మీ ప్రేమ తెలుసుకున్న వాళ్ళే నా తండ్రి, రక్షణ పొందిన వాళ్ళే మరలా లోకంలోకి పడిపోతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఒక గద్దింపు చేసేను యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని, తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వ్యర్థమైన లోకం వైపు బిడ్డలు చూడకుండా, లోక ఫ్యాషన్లో పడిపోకుండా, అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన దేవా, మరి లోకంలో ఉన్న ఫ్యాషన్ వైపు బిడ్డలు చూడకుండా మీ ఎడల భయము, భక్తి కలిగిన ప్రభ బిడ్డలు జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే మనసును బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవనస్తుడికి ఎస్తేరు వలె తగ్గింపు, దీన మనసు కలిగి పెద్దవాళ్ళకు లోబడి పెద్దవాళ్ళ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి అటువంటి హృదయాలను నా ప్రభ ప్రతి యవనస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, మరి ప్రమోషన్ కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట వారికి ఉద్యోగం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే నా ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్నారో మొదట వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభు. ఎవరైతే చదువుకుంటున్నారో, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి మీ కాపుదల, మీ తోడు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మరి సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు అనే ఘనత నా ప్రభు సొలొమోను రాజు గారికి వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి. బిడ్డలు ఈలోక జ్ఞానంతో ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావు నా తండ్రి, పొందుకోలేరయ్యా. కానీ మీ జ్ఞానం అయితేనే, మీరిచ్చిన జ్ఞానం అయితేనే నా ప్రభ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయండి నా ప్రభ. ఎంత భయంకరమైన నష్టాల్లో నడిచే వ్యాపారమైన లాభాల్లోకి నడిపించగల శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ మంచి ఆలోచన ఇచ్చి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే ముందుండి బిడ్డలు నడిపించండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ఘనత వచ్చినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు అని నా ప్రభ మీకు చెందాల్సిన మహిమ, మీకు ఇవ్వాల్సిన ఘనత మీకే చెందించి తగ్గింపు, దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు మనుషుల వైపు చూడకుండా పలానా వాళ్ళు ప్రార్థన చేస్తున్న సమస్య పోయింది అని మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. మీ పాదాల దగ్గరకు రావాలి, మీ మీదే ఆధారపడాలి, మీ పాదాల దగ్గర కన్నీరు కార్చాలని హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. చురుకుదనాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు
ఒళ్ళు నొప్పులతో, జ్వరంతో నా తండ్రి, మరి జీర్ణ సమస్యలతో, ఆస్తమాతో ఎవరైతే బాధపడుతున్నారో, పసిపిల్లల మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచం, సంపూర్ణ స్వస్థత, మీ బలము, మీ శక్తి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతున్నారో, గుండె జబ్బులతో నా తండ్రి, కడుపు నొప్పితో నా తండ్రి, కాళ్ళ వాపులతో నా ప్రభ, తలనొప్పితో నా తండ్రి, కళ్ళ సమస్యలతో నా ప్రభ, మరి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది క్యాన్సర్ గడ్డలైనా సరే, తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్య. ఒకనొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మీరు చెప్పారు, మీరు చూశారు నా తండ్రి. హిజ్కియా, నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవా, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరైతే నా ప్రభ మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, హిజ్కియా గారంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభ. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, తెలుసో తెలియకో నా ప్రభ, ఏదైనా విషయంలో బిడ్డలు నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి నా ప్రభ. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఎల్లప్పుడూ మీ ఎడల భయం భక్తి కలిగి, మీ ఆలోచనలే మాకు కలిగేలా మీ కృప అనుగ్రహించండి. ఈ లోక ఆలోచనలు, ఈ లోక భయాలు మాలో నుంచి తీసివేయండి నా ప్రభు. సమస్య మీదే మా దృష్టి పెడుతున్నాం, సమస్య గురించి ఆలోచిస్తున్నాం, సమస్య గురించే నా ప్రభ గంటల రోజుల తరబడి నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత కూడా మరలా అదే సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మాకున్న విశ్వాసాన్ని కోల్పోతున్నామయ్యా. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభ ప్రశాంతంగా జీవించేలా, మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా తండ్రి ఉద్యోగాల కోసం వెళ్ళారు, పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి మరి ఈజిప్ట్కి నా ప్రభ బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరిస్తేనే నా ప్రభ. యోసేపు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డల వీసా విషయంలో కూడా ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వారి మీద నిందలు వేయకుండా నా ప్రభ ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపి వారి చుట్టూ, వారి పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం నా ప్రభ. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మంచి మనసుని నా ప్రభ ఆ యజమానుడికి కలిగించండి నా తండ్రి. తగిన సమయంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభ వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి తోటి వారిని కూడా మీరే నా ప్రభ మీ కృప అనుగ్రహించి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసులు ఆ తోటి వారికి కూడా అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలు భయపడకుండా, అయ్యో నేను ఒంటరి దాన్ని కదా, నా కుటుంబానికి ఎవరు తోడు, నాకెవరు తోడు అని నా ప్రభ బిడ్డలు ఆలోచించుకోకుండా, నా తండ్రి నాకున్నాడు, నాకు నా తండ్రి తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి మిమ్మల్ని దూషించే మనసు మాత్రం మాకు రానివద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది గొప్ప పేరైనా, గొప్ప జ్ఞానమైనా సరే, మంచి పేరు ప్రతిష్టలైన, ఆస్తులైన, స్థలాలైన, పొలాలైన, అది ఆరోగ్యమైన, మంచి ఉద్యోగమైనా సరే నా ప్రభా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మిమ్మల్ని కలిగి ఉంటే చాలు నా తండ్రి. ఈ లోకంలో మాకు ఏమున్నా లేకపోయినా మీ తోడు, మీ భద్రత, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. మీ మీద పూర్తిగా ఎలా ఆధారపడాలి,
మాకు నేర్పించమని నా ప్రభ. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు మాకు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమండి నా ప్రభ. మా దేశాన్ని ఎవరైతే నా ప్రభ కాపుదల ఇస్తున్నారు బిడ్డలకు నా ప్రభ, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి, మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపి, చురుకుదనాన్ని చురుగ్గా ఉండే నా ప్రభ కృపని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి కుటుంబాలకి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులు కూడా మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి సమస్యల గురించి ఆలోచించకుండా నా ప్రభ, ప్రతి ఒక్కరు వారి సమస్య మీ పాదాలకి, మీ చేతికి అప్పగించిన తర్వాత ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభ గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిందేమో. ఏలియా గారంత గొప్పవారం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, మీ కాపుదల, మీ భద్రత నా ప్రభు, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.